హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ టారెట్ 3355. సో చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేయక. బేసికలీ మార్చ్ మంత్ది కూడా అప్లోడ్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ బిజీ. అండ్ రీసెంట్లీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే, సో మార్చ్ మంత్ మొత్తం ఎస్కేపే అయిపోయింది. సో దట్స్ ద రీజన్ ఇప్పుడు నేను దేని గురించి వీడియో చేస్తున్నానంటే, మనకి ఎట్లయినా ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత నుంచి మీ లైఫ్లో ఏమేం చేంజెస్ మీరు చూడొచ్చు, సిగ్నిఫికెంట్ చేంజెస్ దేని గురించి మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఐ లెట్ యూ నో. ఓకే, ఎలాగో మార్చ్ మనం తీసుకోలేదు కాబట్టి, మార్చ్ మంత్లో ఉగాది చాలా పెద్దది కాబట్టి, సో ఎలా ఉంటుంది ఉగాది తర్వాత మీకు, ఏ మంత్స్లో మీకు ఆపర్చునిటీస్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మ్యారేజ్, లవ్, రిలేషన్షిప్, లేదా ఆరల్స్ చాలామంది ఈ మధ్య సెకండ్ మ్యారేజెస్కి కూడా చూస్తున్నారు. దట్ ఈస్ ద థింగ్, అది కూడా ఒకటి. అండ్ గవర్నమెంట్ జాబ్, అబ్రాడ్, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో వి విల్ సీ డీటెయిల్ రీడింగ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ కన్సల్టేషన్స్ దాన్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అన్న క్వశ్చన్ మీకు వస్తే, మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ నేను పెట్టాను, వాట్సాప్ది, ఇన్స్టాగ్రామ్ది అండ్ క్యాటలాగ్ది కూడా, ప్రోడక్ట్ క్యాటలాగ్ది కూడా. మీరు అక్కడ విజిట్ చేయొచ్చు నన్ను. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే క్రిస్టల్స్ గురించి, స్పెల్ జార్స్ గురించి ఆర్ క్యాండిల్ స్పెల్స్ గురించి వెయిట్ చేస్తున్నారో, దిస్ ఫుల్ మూన్ ఐఎమ్ వెరీ ఫ్రీ. ఇప్పుడు వచ్చే ఫుల్ మూన్, ఏప్రిల్ మంత్లో ఉన్న ఫుల్ మూన్ నేను ఫ్రీగా ఉన్నాను. ప్లీజ్ దానికోసం మీరు ముందే బుక్ చేసుకోండి. అండ్ రైట్ నౌ నేను కొంచెం ఒక 2 వీక్స్ బిజీలో ఉంటా, బికాస్ ఆల్రెడీ నా వాట్సాప్లో 90 మెసేజెస్ ఉన్నాయి. సో ఎప్పటివరకు క్లియర్ చేస్తానో ఐ హ్యావ్ టు సీ. అండ్ ఎవరికైనా రీడింగ్స్ కావాలన్నా కానీ ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. కాకపోతే ప్లీజ్ కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఓకే, ఐ డెఫినెట్లీ గైడ్ యూ ద రైట్ వే. ఓకే, సో యా, బిఫోర్ స్టార్టింగ్ ఈరోజు వీడియో చెప్పేశాను కదా నేను. ఐ గాట్ అ కాల్. ఓకే, సో వీడియో టైటిల్ వచ్చేసి ఉగాది తర్వాత ఏం చేంజెస్ వస్తాయని. అండ్ వాట్సాప్ బుకింగ్స్ ఆర్ ఓపెన్, క్రిస్టల్స్ ఆర్ ఓపెన్, అండ్ స్పెల్స్ ఆర్ ఓపెన్, క్యాండిల్ జార్స్ ఆర్ ఆల్సో ఓపెన్. ఓకే, అండ్ వీటితో పాటు న్యూమరాలజీలో మీ నేమ్ కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఇష్యూస్ ఉండడం, ఆర్ నేమ్లో ఏమైనా ఇష్యూస్ ఉండడం, వాట్ ఈస్ యువర్ లక్కీ నెంబర్, ఫేవరెట్, ఎవ్రీథింగ్. అండ్ వెహికల్ న్యూమరాలజీ కూడా ఐఎమ్ సేయింగ్, ఐ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, బిజినెస్ ఏ నేమ్ ఉండాలి, వాట్ ఈస్ ఇట్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ న్యూమరాలజీ. ఓకే, ఐఎమ్ అ న్యూమరాలజిస్ట్ టూ. ఓకే, యా, యాజ్ ఆఫ్ నౌ నేను ఇంతే చెప్పాలనుకున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద రీడింగ్. ఓకే, చాలా రోజులు అయినట్టుంది నేను వీడియో అప్లోడ్ చేసి. ఓకే, see, this is a crystal wand of 7 chakra, if you could see. Chala bondi wand. The energy is very good. This wand is also a new stock and it is available too. ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. అండ్ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది దీనిది. ఓకే, ప్రైస్ వచ్చి ఐ ఫీల్ ఇట్ ఈస్ 4500 ఉంటుంది, బికాజ్ all the crystals are very genuine. అండ్ దీని ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఇది యూజువల్లీ ఇప్పుడు ఈ టేబుల్ స్పేస్ ఉంది, దాన్ని నేను క్లియర్ చేసుకోవడానికి ఆల్వేస్ ఇన్సెన్స్ స్టిక్స్తో కాకుండా ఐఎమ్ ఎనర్జైజింగ్ మై డెక్ విత్ దిస్ 7 చక్ర. దట్స్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు కూడా ఐ హ్యావ్ ఎనర్జైజ్డ్ ఆల్ మై డెక్స్ బేసికలీ. యా, ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, సో యా, మీ అందరికీ తెలుసు పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 పైల్స్లో ఎందులో ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ డేట్ ఆఫ్ బర్త్ అదంతా చూడదు. ఒకవేళ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ చూసేటట్టయితే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఉందో అది మాత్రమే చూడాలి. వేరే ఎవరిదైనా చూసేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ పైల్స్లో ఉందో మాత్రమే చూడాలి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఉందో అది మాత్రమే చూడాలి. గాట్ ఇట్, క్లియర్ విత్ ద పైల్స్. సో యాజ్ ఆల్ యూ నో, ఎనర్జీ చెక్ చేస్తా, సిగ్నిఫికెంట్ చేంజెస్ అండ్ ఏంజల్స్ గైడెన్స్.
Okay, now getting into the reading. Pile number 1, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. మీకు ఉగాది తర్వాత ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ప్రొఫెషనల్లో కానీ పర్సనల్లో కానీ, లైక్ వాటి రెమెడీస్ ఏంటి, ఎట్లా ఫాలో అవ్వాలి, ఆబ్స్టకల్స్ ఏంటి, ఇవన్నీ కూడా we will try to clear it. Okay, and yeah, first of all అందరికీ అడ్వాన్స్డ్ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. యువర్ సపోర్ట్ మీన్స్ మీ అలాట్. ఇప్పుడైతే సేమ్ చేంజెస్ చూస్తారు మీరు. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. What are all the changes that you will see from this ఉగాది అనేది నేను చూస్తున్నా. అది పర్సనల్లీ కావచ్చు, ప్రొఫెషనల్లీ కావచ్చు, వాట్ ఎవర్ ఏం చేంజెస్ చూసినా ఐ టెల్ యూ. నేను ఈరోజు పర్సనల్గా ప్రొఫెషనల్గా డివైడ్ ఏం చేయట్లేదు. ఓకే, ఓ సారీ, ఫస్ట్ నేను ఎనర్జీ చెక్ చేయాలి కదా. మంత్ ఎనర్జీ చెక్ చేసి, ఐ మీన్ ఆఫ్టర్ ఉగాది ఎలా ఉంటుంది, ఆల్ మంత్స్ ఎనర్జీస్ చెక్ చేసి నెక్స్ట్ ఉగాది వరకు దిద్దాం. ఓకే, ఆల్ మంత్స్ ఎనర్జీస్ చెక్ చేసి ఎట్లుంటుంది అని. ఆల్మోస్ట్ మనకి న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ రీడింగే అనుకోండి. నెక్స్ట్ ఉగాది వరకు ఎట్లుంటుంది ఎనర్జీ చెక్ చేసి ఒక 5 cards, దెన్ ఐల్ చెక్ వాట్ ఆర్ ద చేంజెస్ అని. ఓకే, గివ్ మీ అ మినిట్. అంతలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఫాలో మై పేజెస్ అండ్ ఆల్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఒక గ్రూప్ ఉంది. యూ జస్ట్ జాయిన్ దేర్. అంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి. యూట్యూబ్ అంటే ఆఫ్టర్ పోస్టింగ్ ఇన్స్టాగ్రామే యూట్యూబ్. ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోస్ ఐఎమ్ చూసింగ్ యూట్యూబ్. ఓకే, గైడ్ ఎనర్జీ ఫ్రమ్ మార్చ్. The energy is so great. Angel of love, I really liked it. Of the ages. ఆల్రెడీ మీరు బ్రేకప్లో ఉన్నారా చాలామంది, ఆర్ వర్డ్స్ ఆఫ్ ద బ్రేకప్, ఆర్ ఆల్రెడీ బ్రేకప్ అయ్యి ఉంటుంది వీళ్ళకి. ఎవరికైతే ఆల్రెడీ బ్రేకప్ అయ్యి ఉందో వాళ్ళకి మంచి పర్సనల్ లైఫ్ ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్ పర్సనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ బ్రేకప్ ఆల్రెడీ అయిపోయింది, మీరందరూ ఐఎమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ 3 situations చెప్తా. ద ఫస్ట్ సిచ్యువేషన్, ఎవరికైతే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకోవట్లేదు, అసలు మూవ్ ఆన్ అయిపోయారు ఇద్దరు, బట్ స్టిల్ అప్పుడప్పుడు గుర్తొస్తున్నారు అంటే మీకు ఫ్రెష్ పర్సనల్ లైఫ్ ఉంది. ఆ ఫ్రెష్ పర్సన్ అంటే ఫ్రెష్ సైకిల్, ఫ్రెష్ రిలేషన్షిప్ కానీ, లేదంటే మీరు డైరెక్ట్ మ్యారేజ్ అనుకుంటే డైరెక్ట్ మ్యారేజ్లో కూడా చాలా మంచి విక్టరీ ఉంటుంది. ఓకే, ద సెకండ్ సిచ్యువేషన్ విత్ దిస్ బ్రోకెన్ హార్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆన్ ద వర్డ్జ్ ఆఫ్ బ్రేకప్, చాలా గొడవలు అవుతున్నాయి, ఆల్రెడీ బ్రేకప్ అయింది, మళ్ళీ ప్యాచప్ అయింది, మళ్ళీ బ్రేకప్ అయింది, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే, దెన్ మై కార్డ్స్ ఆర్ సజెస్టింగ్ ద ఎనర్జీ మీరు అందులో యాక్షన్ తీసుకోండి. ఎప్పుడు నేనే పెడతా మ్యామ్ ఎఫర్ట్స్ అన్నీ అని మీకు అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇట్స్ గివింగ్ ఎనర్జీ, నాట్ టేకింగ్ ఎనర్జీ. సో మీరు అందులో ఎఫర్ట్స్ పెట్టండి ఫర్ అట్లీస్ట్ 17 days ఆర్ 8 weeks మీరు ఎఫర్ట్స్ పెట్టండి. అల్టిమేట్లీ మీకు ఆ కనెక్షన్ నుంచి విక్టరీ వస్తుంది, అల్టిమేట్లీ విన్ అండ్ విన్ అవుట్కమ్ సిచ్యువేషన్ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఎవరైతే డౌట్ఫుల్ ఉన్నారో, లైక్ వెదర్ నాకు అసలు విక్టరీ వస్తుందో లేదో, అసలు ఈ రిలేషన్షిప్లో నేను అంతా బాగానే ఉంది, యాక్షన్ తీసుకుంటున్నా కానీ గెలుస్తామా లేదా, పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా, లాడ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది, నా వల్ల కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళకి కూడా విక్టరీ. ఓకే, ఆల్ ద 3 situations ఇట్స్ వెరీ పాజిటివ్. కాకపోతే ఎవరికైతే ఫస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, బికాజ్ దే కెనాట్ టేక్ యాక్షన్ కదా.
యాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఏమీ లేదు. అందుకనే ఇక్కడ అటాచ్మెంట్ వచ్చింది, ఇక్కడ హీలర్ ఆఫ్ ఏజెస్ వచ్చింది. అటాచ్మెంట్ వల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. యూ నీడ్ సమ్ హీలింగ్. దిస్ కార్డ్ మీన్స్ యూ నీడ్ సమ్ హీలింగ్. ఓకే, అండ్ రిలేషన్షిప్ అయినా ప్రొఫెషనల్ సక్సెస్ అయినా కానీ కెరియర్ రిలేటెడ్లో కూడా మీరు ఇన్ కేస్ మేనిఫెస్టేషన్స్ చేస్తుంటే ఆ మేనిఫెస్టేషన్స్ ట్రూ అవుతాయి. అది ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ, లేదంటే అసలు ఎవరి గురించి అయినా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే దట్ విల్ గెట్ సక్సెస్. దిస్ ఈస్ ద సెకండ్ ఎనర్జీ విచ్ ఐ సీ. థర్డ్ ఎనర్జీ, అసలు పర్సనల్ బాగాలేదు, ప్రొఫెషనల్ బాగాలేదు, నాకు ఏం బాగాలేదు, చాలా లాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ డెబ్ట్స్ ఉన్నాయి, లేదంటే నాకేం అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్. యూ రియల్లీ ఆస్క్ హెల్ప్ ఆఫ్ ఏంజల్స్. ఓకే, అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కూడా దాని కిందనే ఉంది. మీరు ఏంజల్స్ని అడగండి దట్ యూ నీడ్ సమ్ స్ట్రెంగ్త్. మీకు ఏదో ఒక వే అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఐఎమ్ సేయింగ్ యూ, అప్కమింగ్ మీరు ట్రస్ట్ చేసిన 10 daysకి either in your dreams or really they will come and give you a path. I'm pretty sure about this. ఓకే, ఈ 3 points నాకు మేజర్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్ ఈ పైల్కి సక్సెస్ ఉంది ఫ్రమ్ దిస్ ఉగాది టు అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ ఉగాది. కాకపోతే కొంచెం బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్, మెయింటైనింగ్ స్టెబిలిటీ ఇంపార్టెంట్, అండ్ హీలింగ్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ ఎనర్జీ అనమాట. ఓకే, ఓవరాల్ ఎనర్జీ గురించి యూ గాట్ అ క్లారిటీ, రైట్? ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ నేను చూస్తా అని చెప్పి. ఏమేం చేంజెస్ అనేది ఆల్రెడీ మీకు డీటెయిల్డ్గా నేను చెప్పేసి ఉంటా, బట్ స్టిల్ మనకి ఇంకేమైనా కనిపిస్తే ఐ జస్ట్ లెట్ యూ నో. Great. All right. ఇంకొక 3 తీస్తా. అబ్బో, చాలా మందికి ఈ ఇయర్ అసలు బాగుండి ఉండదు. లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ సమ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డెడ్ సూసైడల్ ట్రయల్స్ ఆల్సో, కానీ ఏం జరగలేదు. దట్స్ వెల్ అండ్ గుడ్. అట్లా చేయొద్దు అండి, అట్లా చేయకండి. యూ విల్ బీ అట్ ద లాస్ అంతే. ఓకే, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఐ టెల్ యూ వాట్ ఈస్ దాట్. గైస్, ఎవరైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారో, లైక్ లాస్ట్ ఇయర్ మీకు అస్సలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి, దెర్ ఈజ్ నో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్న వాళ్ళకి దిస్ ఉగాది టు నెక్స్ట్ ఉగాది యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, ఇది ఒక ఎనర్జీ చేంజ్ చాలామందికి. నేను మీరు ఏం ఫేస్ చేస్తున్నారో చెప్తున్నాను, అండ్ ఫ్యూచర్లో ఈ ఇయర్లో ఏమవుతుందో కూడా చెప్తున్నాను. ప్లీజ్ నోట్ ద 2 points. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ అన్స్టెబిలిటీ ఫేస్ చేస్తుంటే ఈ ఇయర్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఇది ఫేస్ చేయలేదు అంటే ప్లీజ్ నా నెక్స్ట్ పాయింట్ వరకు వెయిట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, మీరు లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తూనే ఉండుంటారు జాబ్స్కి. దెర్ ఆర్ నో న్యూ ఆపర్చునిటీస్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్కి కావచ్చు, డెసిగ్నేషన్ కావచ్చు, దెర్ ఆర్ నో న్యూ ఆపర్చునిటీస్. ఓకే, అట్లాంటి వాళ్ళకి ఈ ఉగాది నుంచి యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. అన్ని ఆపర్చునిటీస్లో ఏది చూస్ చేసుకోవాలి అనేది మీకు అర్థం కాదు. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ విచ్ ఐ సీ. బట్ మీకు ఏదైతే జాబ్ వస్తుందో, ఏదైతే న్యూ ఆపర్చునిటీ వస్తుందో అందులో మీకు మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, ప్లీజ్ టేక్ ద ఆపర్చునిటీ విచ్ యూ గెట్ ఇన్ ద అప్కమింగ్ 1 month. ఓకే, మోస్ట్లీ. లేదు నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చిందంటే ప్లీజ్ కమ్ బ్యాక్ ఫర్ ద పర్సనల్ రీడింగ్, బికాస్ జనరల్ రీడింగ్లో అంత ఫ్యూచర్ అనేది మనం చూడలేం కదా.
ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ ద థర్డ్ పాయింట్, చాలామంది లాస్ట్ ఇయర్ కానీ అసలు ఎప్పటి నుంచి అయినా కానీ అసలు నాకు లవ్వే లేదు, నాకు ట్రూ లవ్ దొరకట్లేదు, అది ఫ్యామిలీ సైడ్ నుంచి లేదు, ఫ్రెండ్స్లో కూడా లేదు, ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అన్నా వస్తారో రారో, ఐఎమ్ వెరీ క్రేవింగ్ ఫర్ ద లవ్ అని ఎవరికైతే ఉందో వాళ్ళకి దిస్ ఉగాది టు నెక్స్ట్ ఉగాది దే విల్ గెట్ ద న్యూ లవ్. ఓకే, అన్కండిషనల్ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ చేంజ్ ఐ కెన్ సీ. ఓకే, అండ్ నేను చెప్పిన 3 కండిషన్స్ కావు, 3 కండిషన్స్లో ఒకటి కూడా మీకు మ్యాచ్ అవ్వలేదు అంటే ఐ టెల్ యూ అదర్ కండిషన్. మీరు లాస్ట్ ఇయర్ చాలా డిస్సాటిస్ఫైడ్గా ఏది చేద్దామన్నా చేయాలనిపిస్తుంది కానీ అది చేసే గ్యాప్లో మీకు మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ల్యాక్ ఆఫ్ యూనో స్టెబిలిటీ అండ్ చాలా ఆప్షన్స్ ఉండడం, అందులో ఏ ఆప్షన్ చూస్ చేసుకోలేక అసలు ఏ ఆప్షన్ కూడా చూస్ చేసుకోకపోవడం, అలాంటి పొజిషన్లో ఉంటే ఈ ఇయర్ మీకు ప్రొఫెషనల్లీ చాలా గ్రోత్ ఉంటుంది. లిజన్ టు యువర్ గైడ్ అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎవరి మాట ఎక్కువ వింటారు? మదర్ అయితే మదర్, సిస్టర్ అయితే సిస్టర్, లవర్ అయితే లవర్, ఆర్ వైఫ్ అయితే వైఫ్. ఐ కెన్ సీ అ ఫెమినైన్ ఫిగర్ గైడెన్స్ మీరు తీసుకుంటే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గ్రోత్ కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇన్ ద అప్కమింగ్ 7 weeks ఇది. ఓకే, ఐ కెన్ సీ మీరు లాస్ట్ ఇయర్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటారు. సడన్లీ ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానీ, లేదంటే మీ లైఫ్లో అసలు అవుట్ ఆఫ్ బ్లూలో బ్రేకప్ అయిపోవడం కానీ, లేదా కెరియర్లో సడన్లీ వాళ్ళు లే ఆఫ్ చేసేయడం కానీ, దెర్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ విచ్ గాట్ లాట్ ఆఫ్ లాస్ ఫర్ యూ. ఓకే, ఈ 4 చేంజెస్ మొత్తానికి ఓవరాల్ ఎనర్జీ చెక్లో కూడా ఈ 5 చేంజెస్ నాకు మీ లైఫ్లో ఆఫ్టర్ ఉగాది జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఫర్ షూర్ మీరు కొంచెం యూనివర్స్ని నమ్మండి సో దట్ యూ విల్ గెట్ అ క్లారిటీ అబౌట్ దిస్. ఓకే, నేను వీడియోని డ్రాగ్ చేయాలనుకుంటలేదు. ఐ గాట్ 5 points. 5 pointsలో ఐ గేవ్ యూ క్లియర్ కట్ రీడింగ్ అబౌట్ 5 points. ఓకే, అండ్ నౌ ఐ విల్ జస్ట్ చెక్ అబౌట్ యూనివర్స్ గైడెన్స్, మూనాలజీ గైడెన్స్. దానికంటే ముందు నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు ఏం ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తారు అని. ఆబ్స్టకల్స్ తర్వాత ఐ విల్ గివ్ యూ ద గైడెన్స్. మీరు యాక్షనే తీసుకోకపోతే ఎట్లా? మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరు, అదే మెయిన్ ఆబ్స్టకల్. ఎనర్జీ అంతా చాలా బాగుంది కానీ మీకు ఆ పని చేసే అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, లేదంటే అమ్మో అంత కష్టమా అన్న ఫీలింగ్లో మీరు అసలు స్టార్టే చేయకపోయి ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ద వెరీ బిగ్ ఆబ్స్టకల్. ప్లీజ్ మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎఫర్ట్స్ పెట్టండి, ఎఫర్ట్స్ పెడితేనే నేను చెప్పిన రిజల్ట్స్ మీకు వస్తాయి. ఓకే, అండ్ నేను లవ్ గురించి చెప్పిన లవ్ గురించి చెప్పినా కదా అని చెప్పేసి ఆమెనే బై మిరాక్యులస్లీ వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు హీల్ అవ్వండి, ఓపెన్గా ఉండండి, జనాలని ఎక్స్ప్లోర్ చేయండి, దెన్ యూ ఎక్స్పెక్ట్ లవ్. ఓకే, ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకొక ఆబ్స్టకల్ ఏంటి? ఇవేం మేజర్ ఆబ్స్టకల్స్ కాదు, ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ యూ. మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఎట్లయినా. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవరైతే కెరియర్కు ఎంత బాగా వచ్చింది పర్సనల్ లైఫ్. నేను చెప్పిన సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆబ్స్టకల్ వచ్చింది. ఐ హ్యావ్ టోల్డ్ యూ 2 obstacles. అండ్ ఎవరైతే కెరియర్లో మంచి గ్రోత్ ఉంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పినా కదా, వాళ్ళు స్టిక్డ్ ఒకటే, అంటే మీకు ఫైనాన్షియల్గా బాగుండాలి, మంచి పొజిషన్ కావాలి, ప్లస్ దగ్గరలో ఉండాలంటే కుదరదు కదా. ఐ సీ దట్ మీకు రీలొకేషన్ ఉంది. సో మీరు లొకేషన్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒక్కడే దొరకాలి అని స్ట్రిక్ట్గా ఉండొద్దు. అట్లా మీరు స్ట్రిక్ట్గా ఉంటే ఉన్న ఆపర్చునిటీ కూడా పోతుంది. కాబట్టి లొకేషన్ వేరే అయినా కానీ మీరు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళండి. అరే ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటే, ఒకవేళ ఫ్యామిలీకి దూరంగా ఉండేటట్టయితే మీరు 6 to 10 months దూరం ఉంటారు. ఓకే, దాని తర్వాత మేబీ ఐదర్ మీ ఫ్యామిలీ అయినా అటు వస్తుంది, లేదా మీకే ట్రాన్స్ఫర్ కూడా రావచ్చు, లేదా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కానీ డెసిగ్నేషన్ కానీ ఫైనాన్షియల్లీ స్టెబుల్ అయిన తర్వాత యూ కమ్ బ్యాక్. ఓకే, ఎప్పుడు మీరు నాకు అసలు అది వద్దు అన్న ఫీలింగ్లో ఉంటే మళ్ళీ మీకు అట్లాంటి ఆపర్చునిటీ రాదు. ఓకే, దీస్ ఆర్ ద 3 obstacles. నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నిటికీ ఆబ్స్టకల్స్ కాదు, ఆటోమేటిక్గా వచ్చినాయి.
Now I'll check the Moonology guidance. Your dreams need a practical plan. Confidence is your key to success. Okay, your dreams need a practical plan. Work through your fears and the end of the tough cycle approaches. ఓకే, నా మాటిని కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, వర్క్ అవుతుంది. ఎనర్జీ బాగుంది, ఫార్చ్యూన్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, నౌ ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చెక్ చేస్తున్నా. అరే, ఐఎమ్ సో సారీ, ఒక నిమిషం. What angels want to tell you or what universe want to give you a guidance? నా సైడ్ నుంచి కాదు, దిస్ ఇస్ ఫ్రమ్ యూనివర్స్ ఆర్ గాడ్ అనుకోండి, యువర్ వెల్ విష్ గాడ్, మీ ఫేవరెట్ గాడ్. మీ ఫేవరెట్ గాడ్ ఏం చెప్తున్నారంటే, వెయిట్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో చేంజెస్ వస్తాయి. మీకోసం ఇంకా 2 కార్డ్స్ తీస్తా. ఇయర్ ఫ్రమ్ నౌ కొంతమందికి యు ఆర్ రెడీ. ఓకే ఓకే, యు ఆర్ రెడీ ఫర్ వాట్? యు ఆర్ రెడీ టు టేక్ యాక్షన్. మీకు ఏవైతే సైకిల్స్ ఉన్నాయో ఆ సైకిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నవ్ యు ఆర్ రెడీ. ఓకే, బట్ రిజల్ట్స్ కోసం కొంచెం వెయిట్ చేయాలి. దట్స్ ద మీనింగ్ కదా. సో దిస్ ఈస్ ద రీడింగ్ గైస్. మీకు ఉగాది ఓవరాల్లీ ఎంత % బాగుంది అంటే, ఓవరాల్లీ మీకు ఉగాది 90% బాగుంది. మేజర్ ఆబ్స్టకల్స్ కూడా ఏం లేవు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అసలే లేవు. మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటే చాలు, థింగ్స్ విల్ వర్క్ అవుట్ ఫర్ యూ. సో పైల్ టు పీపుల్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ పైల్లో ఉంటే, ఈ పైల్ మీరు చూస్ చేసుకుంటే, ఈ పైల్లో వచ్చే సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏంటి ఉగాది తర్వాత అనేది మనం చెక్ చేద్దాం. వాటి ఆబ్స్టకల్స్ ఏంటి అండ్ ఎంతవరకు మీకు ఈ ఇయర్ ఉగాది బాగుంటుంది, దిస్ ఇయర్ ఉగాది టు నెక్స్ట్ ఇయర్ ఉగాది. ఓకే, ఎంతవరకు బాగుంటుంది అనేది ఐ విల్ చెక్. యాజ్ పైల్ నెంబర్ 1లో అయితే ఇష్యూస్ ఏం లేవు. వాళ్ళకి ఫైనాన్షియలీ, ఎమోషనలీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం మీకు ఎలా ఉంది అనేది ఐ విల్ చెక్. ఓకే, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. ఓకే, సో ఫస్ట్ ఎనర్జీ చెక్ చేద్దాం. ఓవరాల్ ఇయర్కి మీకు మీ ఎనర్జీ ఎలా ఉంది అని చెప్పి. like 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 25, 30. How will be this year Ugadi to upcoming Ugadi energy for pile number 2. Guys, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఆల్ సోషల్ హ్యాండిల్స్ సో దట్ అప్డేట్స్ ఎక్కడ ఫస్ట్ వస్తే అక్కడ చూడొచ్చు. ఓకే,
గ్రేట్. సారీ, ఐ గాట్ అ కాల్. యా, స్ట్రాటజీ అంట, కార్నుకాపియా, ఎవ్రీథింగ్ ఇస్ సో గ్రేట్. మీకు మీ విష్ ఏంటిదండి? మేజర్ విష్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ మేజర్ విష్? ఆలోచించకండి, ఆలోచిస్తే అది విష్ అవ్వదు. సో అల్టిమేట్లీ మీ విష్ ఏంటిది? అబ్బా నాకు ఇది అవ్వాలని నేను ఎన్ని ఇయర్స్ నుంచి కోరుకుంటున్నాను, నాకు అదొక్కటైతే చాలు. అట్లాంటి విషయం ఏదైనా ఉంటే అప్కమింగ్ ఉగాది అంటే అప్కమింగ్ 11 monthsలో క్లియర్ అవుతుంది. మినిమల్లీ 2 months, మ్యాక్సిమం 11 monthsలో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే క్రియేటివిటీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ఆర్ ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇయర్ చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఫేమ్. సారీ, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఫేమ్. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, బొటీక్స్, ఇంకా ఎవరైతే క్లాత్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాఫిట్స్ ఈ ఇయర్. ఓకే, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో మీ రిలేషన్షిప్స్లో జాగ్రత్త. స్టార్మ్ వార్నింగ్ అంటే ఇట్స్ లైక్ అ మేజర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్లో. అది బ్రేకప్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ ఎంట్రీ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేకపోవచ్చు, ఆపోజిషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, రిలేషన్షిప్కి అయితే రెడ్ ఫ్లాగ్ ఈ ఇయర్, ఈ పైల్ నెంబర్ 2 వాళ్ళకి. అండ్ ఎవరైతే కోర్ట్ మ్యాటర్స్లో ఉన్నారో, లైక్ కోర్ట్ ఇష్యూస్లో, ఐ మీన్ ఎవ్రీ టైమ్ కోర్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఈ ఇయర్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఎవరికైతే జస్టిస్ రాలేదో ఈ ఇయర్, అంటే జస్టిస్ ఇన్ సెన్స్ ఎప్పుడైనా లైక్ నేను మా ఫ్రెండ్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, వాళ్ళకి ఎప్పుడు ఇయ్యరు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అంటే కర్మ విల్ సీ దెమ్. దిస్ ఇయర్ యూ విల్ గెట్ జస్టిస్. మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు కానీ అయినా మీరు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు, యూ విల్ గెట్ జస్టిస్. ఏ ఇష్యూస్లో అయినా మీరు జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టి మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే అక్కడ నుంచి మీకు జస్టిస్ వస్తుంది. ఎనర్జీ చెక్ అయితే 90% బాగుంది. 3 points I told you: wish fulfillment, profits in the careers, justice, court matters, justice and relationships. Overall 5 points I have covered in the energy check. These are majorly important andi. Okay, and you know, strategy అంటే దిస్ ఇస్ సమ్వేర్ అ మీనింగ్ దట్ ఇయర్ మీకు ఫెదర్స్ కనిపిస్తాయి. నన్ను రీసెంట్లీ ఎవరో అడిగారు, ద వరల్డ్. ఓకే, నన్ను రీసెంట్లీ ఎవరో అడిగారు, మా అందరికీ ఫెదర్స్ కనిపిస్తాయి, మీరు కూడా ఫెదర్స్ కనిపిస్తాయి, ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి అన్నారు కానీ నాకు కనిపించట్లేదు, కనిపించాలంటే నేను ఏం చేయాలి అని. సో ఆ పర్సన్ ఎవరైతే నా వీడియో ఈరోజు చూస్తున్నారు అంటే దెన్ డెఫినెట్లీ దిస్ ఆన్సర్ ఈస్ ఫర్ యూ. మీకు ఫెదర్స్ కనిపిస్తాయి, ఇన్ ద అప్కమింగ్ 3 monthsలో కనిపిస్తాయి. ఓకే, అది కూడా వైట్ ఫెదరే కనిపిస్తుంది. ఓకే, విచ్ మీన్స్ ఏంజల్స్ ఆర్ లిసనింగ్ టు యూ అండ్ గివింగ్ సపోర్ట్ టు యూ. ఓకే, నౌ సిగ్నిఫికెంట్ చేంజెస్ నేను ఆల్రెడీ చెప్పిన, బట్ స్టిల్ ఇంకేమైనా ఉన్నాయా అనేది నేను ఈ డెక్తో చూసి చెప్తా. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 22, 26, 28. గైస్, నేను అందరిలాగా డిలే డ్రాగ్ అయితే చేయను. పాయింట్ టు పాయింట్ నాకు ఏది కనిపిస్తుంది నేను అదే చెప్తా. ఏదో వీడియో గంటలు రావాలని ఐ రియలీ డోంట్ డ్రాగ్ ద వీడియో. ఓకే, నాకు ఏది కనిపించిందో అది మాత్రమే చెప్తాను. 2 minutes ఉన్నా నేను 2 minutes పోస్ట్ చేస్తాను. ఓకే, డోంట్ థింక్ దట్ ఈమెంట్ తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను, బట్ దాట్స్ మై పాలసీ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ పీపుల్స్ టైమ్ ఆర్ మై వ్యూవర్స్ టైమ్. ఓకే, okay, what are the significant changes that my pile number 2 people will see in this March party to March? First, success in your career. నేను ఆల్రెడీ చెప్పిన ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది. మేనిఫెస్టేషన్స్ ట్రూ అవుతాయి. ఐ టోల్డ్ కార్నుకోపియా, విష్ ఫుల్ఫిల్మెంట్ ఐ టోల్డ్. మ్యారేజ్, ఎస్, ఎవరిదైతే మ్యారేజ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందో అది. ఐ టోల్డ్ యూ స్టార్మ్ వార్నింగ్ అంటే డెత్. డెత్ అంటే సడన్ బ్రేకప్స్, సడన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిలింగ్స్, సడన్లీ లే ఆఫ్, ఇట్లాంటివి జరుగుతుంటాయి. రిలేషన్షిప్లో ఎక్కువ జాగ్రత్త.
సక్సెస్. ఐ వాంట్ దిస్ కార్డ్. నాకు చాలా ఇష్టం ఈ కార్డ్. సో ఓవరాల్ ఇందాక నేను కవర్ చేసిన పాయింట్సే ఉన్నాయండి. ఫైనాన్షియల్లీ చాలా మంచిగా గ్రో అవుతారు. మీరు బిజినెస్ క్యాండిడేట్స్ అయితే ఇంకా బిజినెస్ బాగుంటుంది, అది ఫీమేల్ అయినా మేల్ అయినా. అండ్ మీరు ఏవైనా మేనిఫెస్ట్ చేస్తుంటే 100% సక్సెస్ అవుతుంది. చాలా మందికి మ్యారేజ్ ఒక విషయం ఉండొచ్చు, ఆ విషయం అప్కమింగ్ 1 year అంటే నెక్స్ట్ ఉగాది వరకు బాగుంటుంది. మ్యారేజ్ ఎప్పటి వరకు అవ్వచ్చు జనరల్లీ అంటే ఐదర్ ఈ ఏప్రిల్లో అయినా కానీ, లేదా ఫ్రమ్ నౌ 4 months, మార్చ్ కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై 2025లో కానీ అవుతుంది. ఓకే, ఆర్ చాలామందికి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఎనర్జీ. మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారండి. ద ఓన్లీ థింగ్ ఇస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆప్షన్స్ పెట్టుకోకండి. ఓకే, జనాలు మీకు మంచి హెల్ప్ చేస్తారు, కంపానియన్షిప్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ రిలేషన్షిప్ది జాగ్రత్త. ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేస్తున్నారో యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కిడ్. ఓకే, ఐ షుడెంట్ టెల్ ద జెండర్, బట్ స్టిల్ ఐల్ టెల్ లైక్ మీరు ఆ జెండర్ తోటి బాగా హ్యాపీగా ఉంటారు, అది ఎవరైనా. ఓకే, మేజర్లీ కవర్ చేయడానికి ఏం లేదు ఈ పైల. ఐల్ డైరెక్ట్లీ గో ఫర్ ఆబ్స్టకల్స్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అసలు అది ప్రాబ్లమ్ అని కూడా నాకు అనిపించట్లేదు. ప్రొఫెషనలీ బాగుంది, పర్సనలీ బాగుంది, మ్యారేజ్ అవుతుంది. కన్ఫ్యూజన్ తీసేసుకోండి. కోర్ట్ ఆర్ జడ్జ్మెంట్, డివోర్స్ వాళ్ళకి డివోర్స్ వచ్చేస్తుంది. ఎవరైతే డివోర్స్ కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి. ఐ టోల్డ్ యూ ఫ్యాషన్ డిజైనింగ్, క్రియేటివిటీ వాళ్ళకి బాగుంటుందని. హెల్త్ ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. అందుకే డైరెక్ట్ ఐల్ చెక్ ఫర్ ఆబ్స్టకల్స్. మీకైతే ఏం ఇష్యూస్ లేవు అప్కమింగ్ ఉగాది వరకు. వాట్ ఆర్ ద ఆబ్స్టకల్స్ దట్ విల్ ఫేస్ 2, 4, 6, 8? అదే మీ కన్ఫ్యూజన్ వల్లనే మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లేదా మీకు మీ ఫ్రెండ్స్కి, లేదా రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తాయి అన్నా కదా, అక్కడ యూ విల్ ఫేస్ సమ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ యువర్ కన్ఫ్యూజింగ్ మాటలు కానీ, కన్ఫ్యూజింగ్ థాట్స్ కానీ. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పాలనుకున్నారు అది మాత్రమే చెప్పండి. కన్ఫ్యూజ్డ్గా అవుతుండొచ్చు, అవునేమో, ఇవన్నీ వద్దు. డైరెక్ట్గా మీకు ఏం కావాలి అది మాత్రమే చెప్పండి. రిలేషన్షిప్ ఇష్యూస్ చెప్పిన, రిలేషన్షిప్లో మేబీ మీ ఫాదర్ కానీ, అవతల మీ పార్ట్నర్ ఫాదర్ కానీ బాగా డామినెంట్గా ఉండడం, లేదంటే మీ పార్ట్నరే డామినెంట్గా ఉండడం. లేదు మేమిద్దరం బాగున్నామంటే ఐదర్ యువర్ ఫాదర్ ఆర్ హిస్ ఫాదర్ విల్ నాట్ యాక్సెప్ట్, దే విల్ బి వెరీ డామినెంట్. ఒక విజన్ క్లియర్గా లేకపోవడం ఈజ్ అ వెరీ బిగ్ ఆబ్స్టకల్. ఆ కన్ఫ్యూజన్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ వల్ల గొడవల వరకు లీడ్ అవుతుంది. ఓకే, ద సేమ్ కన్ఫ్యూజన్ కార్డ్. గొడవలు అయితాయి, మళ్ళీ రీయూనియన్ కూడా ఉంది, కానీ ఫస్ట్ మనం నోరు దగ్గర పెట్టుకుంటే ఆ గొడవ పెద్దది కాదు కదా అనేది మై పాయింట్. ఓకే, ఫైనాన్షియల్లీ అయితే చాలా బాగుంది, కానీ ఆ ఫైనాన్సెస్ కూడా కొంచెం డిలే అవుతాయి. బట్ స్టిల్ డబ్బులు వచ్చేదే ఇన్స్టెంట్గా కాకపోయినా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్తారు. ఈ ఆబ్స్టకల్స్ కూడా ఏం పెద్దది కాదు నాకు తెలిసి. రిలేషన్షిప్ ఆబ్స్టకల్ ఇస్ అ వెరీ మేజర్ థింగ్, కాబట్టి రిలేషన్షిప్లో మీరు జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇంకా దీనికి వేరే రెమెడీ కూడా ఏం లేదు, ఆడ రెమెడీ ఇవ్వడానికి ఏం లేదు. మనం మంచిగా ఉంటే దర్ ఈస్ నో నీడ్ టు డూ ఎనీ రెమెడీ కదా, బికాస్ ఇది కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. మేజర్ ఇష్యూ ఏం కాదు, అది ఎట్లన్నా అవుతుంది అని ఉంటే ఐ వుడ్ సే సమ్ అదర్ రెమెడీ. బట్ ఇక్కడ మీరు కంట్రోల్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. ఓకే, what is the moonology guidance I'm checking? Moonology guidance ఏంటంటే have faith in your dreams, show the world the real you, and your hard work is paying off. Bottom of the deck lo luck is on your side anta. It's very good, the energy is very good. Your hard work is paying off, show the world the real you అంటే అదే కన్ఫ్యూజ్డ్ కాదు, మీకు ఏం కావాలి అది మాత్రమే చెప్పండి. లేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అది ఇది అంటే యూ విల్ బీ ద లాస్, అంతే. టైమ్ ఫర్ హీలింగ్, కొంచెం హీల్ అవ్వండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో యూనివర్స్ కానీ గాడ్ కానీ మీకు ఏం ఇవ్వాలనుకునే, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ దే వాంటెడ్ టు టెల్ యూ, హూ ఎవర్ ద గాడ్ ఈజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్. ఓకే,
ఓకే, లిసన్ టు యువర్ ఇంట్యూషన్ గైస్. మీరు ఎందుకు ఇంట్యూషన్ని ఇగ్నోర్ చేస్తున్నారు? మీకు ఏదో లోపల అనిపిస్తుంది కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇయర్ ఫ్రమ్ నౌ వెయిట్, ఎందుకంటే ఒక 1 yearలో మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికంటే బెటర్ది ఉందంట, నాట్ ద రైట్ టైం అని చెప్తున్నారు. మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే యూనివర్స్ని కానీ గాడ్ని కానీ వై నాకే ఎందుకు ఇట్లా అని మీరు ఫీల్ అయితే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఆర్ ఆ పర్సన్ కంటే మంచి పర్సన్ ఉన్నారేమో మీ లైఫ్లో, మేబీ హీస్ టాక్సిక్ ఏమో. ఆర్ లేదు మ్యామ్ మేమిద్దరం బాగానే ఉన్నామంటే మేబీ ద టైమ్ ఈజ్ ఓన్లీ నాట్ రైట్ ఏమో. ఓకే, అబండెన్స్ అయితే ఉంది. ఈ ఇంట్యూషన్ని వినండి, యాక్షన్ అయితే ఏం తీసుకోదు. జస్ట్ వి విల్ వెయిట్, బీ పేషెంట్. ఓకే, దిస్ ఈస్ ద గైడెన్స్ ఫర్ యువర్ ఉగాది అండి. ఫైనాన్షియల్లీ నాకేం ఆబ్స్టికల్స్, ఐ మీన్ మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతారని ఏం కనిపించలేదు. అదేంటి మ్యామ్ మీరు ఫైనాన్షియల్గా ఏం చెప్పలేదు అంటే అసలు నాకు అది కార్డ్స్ రాలేదు. ఓకే, ఐ థింక్ ప్రొఫెషనలిటీలో ఈ పైల్ వాళ్ళందరూ స్టెబుల్డ్గానే ఉన్నారు కాబట్టి ఐ రియలీ డోంట్ సీ దట్ ఎనర్జీ. ఎందుకంటే ఇంతమందిది రీడ్ చేస్తున్నప్పుడు నాకు ఏ ఎనర్జీ వస్తే నేను అది మాత్రమే చెప్తా, కానీ నేను పర్సనల్గా చూడలేను కదా. ఒకవేళ స్టిల్ మీకు ఆ మెసేజెస్ మిస్ అయ్యంటే ప్లీజ్ కమ్ బ్యాక్ ఫర్ ద పర్సనల్ రీడింగ్. I'll definitely give you a worthy reading. Okay, thank you. Please do like, share and subscribe, and please follow me in all the handles. And నాకు తెలిసినంత వరకు నేను alternate days నేను ఇంకా ఇప్పటి నుంచి I am posting the videos. Please check the shorts at the same time long videos too. Okay, bye bye.